హాయ్ అందరికీ నమస్కారం. మామూలుగా మనం ఎవరో తెలిసిన వాళ్ళు కామన్ గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతారు. దానికి మనం ఇచ్చే సమాధానం ఏంటంటే, మనం ఏదైతే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటామో దాని గురించి వాళ్ళకి చెప్తాం. లేకపోతే కొంచెం భయం వేస్తే మాత్రం ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి తప్పించుకొని తిరుగుతాము. నిజం చెప్పాలంటే ఈ రెండింటికి గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. ఒకడేమో చెప్పుకోవడానికి సిగ్గుపడ్డు, ఇంకొకడేమో చెప్పుకోవడానికి బాధపడతాడు. ఈ రెండింటికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే, వాటిని ఎలా సాధించాలో కూడా తెలియక కొంతమంది చెప్పుకొని సంతోషపడతారు, ఇంకొంతమంది చెప్పడానికే భయపడతారు. కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏదనుకున్నా, అంటే మన లక్ష్యాలు అవ్వచ్చు, లేకపోతే ఒక పని అవ్వచ్చు, ఏదైతే మన మనసులో అనుకుంటావో దాన్ని సాధించడం ఎలా అనేది ఈ రోజు మన టాపిక్. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న పనిని మీరు అతి తొందరగా సాధించాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ లక్ష్యం పట్ల మీరు క్లియర్ గా ఉండటం, మీ లక్ష్యాన్ని మీరు ప్రాపర్ గా నిర్ణయించుకోవటం. చాలా మందికి వాళ్ళ లక్ష్యం పట్లే చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయి. మనం అసలు ఈ ఫీల్డ్ కి పనికిరామేమో, ఒకవేళ ఈ ఫీల్డ్ లో ఉంటే మనం అనుకున్నంత సక్సెస్ అవ్వలేమేమో అని చెప్పేసి వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. వాళ్ళ మీద వాళ్ళే డౌట్ పడుతూ ఉంటారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ లక్ష్యం దగ్గరే మీరు అంత డౌట్ గా ఉన్నప్పుడు మీ లక్ష్యాన్ని మీరు సాధించే క్రమంలో మీకు చాలా డౌట్లు వస్తాయి. కాబట్టి వాటికి మీ దగ్గర సమాధానం లేనప్పుడు మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటారో దాన్ని మీరు అచీవ్ చేయలేరు. కాబట్టి మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ గా ఫిక్స్ అయిపోండి. ఇదే నా జీవిత లక్ష్యం, నేను దీనికోసమే పుట్టాను అనే రేంజ్ లో ఉండండి. అలా ఉన్నప్పుడే మీరు మీ జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ప్రాపర్ ప్లానింగ్ అనేది మీ లక్ష్యానికి చాలా అవసరం. సరే, నాకు లక్ష్యం ఉందని చెప్పేసి మీరు పని చేసుకుంటూ పోతే మీరు అనుకున్నది సాధిస్తారో లేదో కొంచెం డౌటే. కానీ నేనేమంటానంటే, ప్రాపర్ గా ప్లానింగ్ ఉండాలి. ఉదాహరణకి మీరు ఒక పెద్ద వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న చిన్న వీడియోలని ఎడిటింగ్ చేస్తూ అవి ఎలా ఉన్నాయో లేదో అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కు చూపించుకుంటూ దాంట్లో మీరు మెల్లమెల్లగా ఆ ఉత్తీర్ణత పొందాలి తప్ప ఒకేసారి మీరు సినిమాలు ఎడిటింగ్ చేసే స్థాయికి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి మీరు ఎడిటింగ్ ని ఫ్యూచర్ గా ఎంచుకున్నప్పుడు మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మీరు జీవితంలో ఎదగాలి తప్ప ఒకేసారి మీరైతే జీవితంలో ఎదగరు. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఒక చిన్న వీడియోని తీసుకుని దాన్ని ఎడిటింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ ఉన్న షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసి ఆ తర్వాత మీరు ముందు మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే స్టెప్స్ చేయాలి. సో వీటన్నిటికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఒక జీవిత లక్ష్యానికి ఖచ్చితమైన ప్లానింగ్ అనేది ఉండాలి. ఇక నేను చెప్పొచ్చే మూడో పాయింట్ ఏంటంటే, మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో చాలా కష్టాలు వస్తాయి. వాటికి మీరు భయపడి మీ లక్ష్యాన్ని చేరుకోవటంలో మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చిందనుకోండి, మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ధైర్యంగా మీరు ముందడుగేయాలి. సో మీరు కష్టపడుతూ ప్రతిదీ ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు మీరు కోరుకున్నది మీ దగ్గరకు వస్తుంది. అది ఆత్మవిశ్వాసంతో. మరియు మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క కష్టాన్ని చాలా ఈజీగా డీల్ చేయగలుగుతాం. అలా కాకుండా అధైర్యంగా ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని మనం చేయగలం అనే నమ్మకం ఎంత ఇంపార్టెంటో మనం ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎటువంటి కష్టాలు ఎదురొచ్చినా సరే వాటిని కూడా మనం డీల్ చేస్తాం అనే ధైర్యం మాత్రం మనిషికి చాలా అవసరం. సో అలా ధైర్యం ఉంటే మాత్రం మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటారో దాన్ని ఖచ్చితంగా అచీవ్ చేసే తీరుతారు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. కాబట్టి మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో దాన్ని మనసులో ఉంచుకోండి. లక్ష్యాన్ని క్లియర్ కట్ గా పెట్టుకోండి. మంచి ప్లాన్ రెడీ చేసుకోండి. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్ లో కొన్ని కష్టాలు వస్తాయి. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోండి. ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది జీవిత లక్ష్యం అవ్వచ్చు, రేపొద్దున పని కూడా అవ్వచ్చు, ఆ పనిని మీరు ఖచ్చితంగా చేసి తీరుతారు. జీవితంలో సక్సెస్ఫుల్ గా ఉంటారు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.